చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్లు అమలుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వచ్చే ఆదివారం 2 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రేపు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ 2 కీలక బిల్లులకు ఆమోదం తెలుపనుంది. అనుసరించాల్సిన విధానంపై ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి ప్రతిపక్షాలు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు మరో సాధారణ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కాకముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లతో పాటు ఇతర పక్షాల ఫ్లోర్ లీడర్లతో హోంమంత్రి అమిత్ షా సంప్రదింపులు ప్రారంభించారు. నిన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. శరద్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన, వైసీపీ, మజ్లిస్, బీజూ జనతాదళ్ ఫ్లోర్ లీడర్లను కూడా సంప్రదించారు హోంమంత్రి అమిత్ షా. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కూడా సంప్రదింపులు జరపనున్నారు హోంమంత్రి అమిత్ షా. అయితే ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను బట్టి ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకోనున్నాయి. మహిళా రిజర్వేషన్, జనాభా లెక్కలు, కులగణన ఒకదానితో ఒకటి ముడిపడిన అంశం కావడంతో ప్రభుత్వ ఆలోచనను బట్టి ప్రతిపక్షాల నిర్ణయం ఉండనుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గేతో ఇప్పటికీ 3 సార్లు మాట్లాడారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్, మహిళా రిజర్వేషన్ సంబంధించి ఈ జనాభా లెక్కలతో కానీ లేకపోతే నియోజకవర్గాల పునర్విభజనతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ వెంటనే తక్షణమే అమలు చేసేందుకు గాను ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఇందులో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలే కాకుండా కాంగ్రెస్ కాకుండా మిగిలిన ప్రతిపక్షాలు చెందిన అన్ని పక్షాల ఫ్లోర్ లీడర్స్ తో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కూడా సమావేశం కాబోతుంది ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా మాట్లాడడం జరిగింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఖర్గేతో మొత్తంగా ప్రతిపక్షాలు కూడా దీనిపై అంశాన్ని ఆలోచిస్తున్నాయి. ఏ రకంగా ప్రభుత్వం ప్రతిపాదన చేయబోతుంది, ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటి, దాని అనుగుణంగా ప్రతిపక్షాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇప్పటి వరకు ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలు అఖిలపక్షం ముందు ఉంచాలి, దానిపై చర్చ జరగాలన్నది ప్రతిపక్షాల ఆలోచన. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా ఈ రోజు సమావేశం కాబోతున్నాయి. దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోబోతుంది. ప్రభుత్వ ఆలోచన బట్టి, ప్రభుత్వ అనుసరించే విధానాన్ని బట్టి తమ విధానం కూడా ఉండబోతుందన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వచ్చే ఆదివారం కూడా ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు కూడా జరగాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 29వ తేదీన ఆదివారం నాడు ఈ 2 మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 2 కీలక బిల్లులను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతుంది. ఇందుకు గాను రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ 2 బిల్లులు మహిళా రిజర్వేషన్ సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక సాధారణ బిల్లు, ఈ 2 బిల్లులు కూడా ప్రవేశపెట్టి తక్షణమే అందులో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే 2027 వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వాస్తవానికి 2023లో సెప్టెంబర్ లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2 సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంలో అన్ని ప్రతిపక్షాలు అయితే మరీ ముఖ్యంగా తక్షణమే దీన్ని అమలు చేయాలి. 2023లో ఆమోదం పొంది చట్టమైనటువంటి ఈ మహిళా రిజర్వేషన్ చట్టం ఎప్పుడో జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతనే అమలవుతుందని ఒక క్లాజ్ పెట్టారు. కాబట్టి ఈ క్లాజ్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి తక్షణమే అమలు చేయాలని చెప్పి అప్పట్లోనే ప్రతిపక్షాలను కూడా కోరాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గతంలో జరిగినటువంటి 8 నియోజకవర్గాల పునర్విభజన దాదాపు 3 ఏళ్ల పాటు సుదీర్ఘకాలంగా సాగింది. కాబట్టి ప్రస్తుతం జనాభా లెక్కలు పూర్తవుతున్నాయి. అది 2027 మార్చికి పూర్తయిపోతున్నాయి. ఆ తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటించాలి. ఆ తర్వాత దానికి సంబంధించి దాన్ని ఆధారం చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కాబట్టి ఇవన్నీ జరగటానికి దాదాపు 3 ఏళ్ల కాలం పడుతుంది. కాబట్టి దీని సమయం ఇది చాలా గ్యాప్ అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే అమలు చేయాలంటే ఇది చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని సవరణ చేయాల్సిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరణ చేయాలని, అది కూడా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అన్ని పక్షాల మద్దతును కూడగట్టుకుని ఆ మేరకు వచ్చే ఆదివారం 29వ తేదీన
లోక్సభలో ఈ 2 బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.